మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య. ఇదిగోండి అన్నం అయితే వండేసాను బుజ్జిగడ్డ క్యారెట్స్ కనేసి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసి వేపుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, నేను మష్రూమ్ తెచ్చాను కదా, కట్ చేస్తాను బుజ్జిగడ్డ కర్రీకి. ఇప్పుడైతే అదే వండుతాను. బుజ్జిగడ్డకి బాక్స్ కట్టేసి మాకు తర్వాత వండుకుంటాం. చాలా రోజుల తర్వాత మా నోహి తెల్లవారు చల్లదనం తినేసాడు. ప్రశాంతంగా ఉంది. మా నవ్యకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ముగ్గురికి చల్లదనం పెట్టు. తెల్లవారు కడుపు చల్లగా ఉంటుంది. ఏం రైస్ అది? మష్రూమ్ రైస్ అంట. చూడండి, మష్రూమ్ కూర వండిసింది, అన్నం వండిసింది, కలిపేసింది. మష్రూమ్ రైస్ అది. సూపర్. బాబుగడి క్యారేజ్ అది. మాకైతే ఏం వండుతుంది చూడాలి మధ్యాహ్నంకి. బెండకాయ, కాకరకాయ వండొచ్చు కదా. ఓకే. స్కూల్కి వెళ్ళిపోయాను, డ్యూటీకి వెళ్ళిపోయి మొత్తం పనులన్నీ అయిపోయాయి. మొత్తం నీట్ క్లీన్ చేస్తాను నాకు వచ్చినట్టుగా. మధ్యలో నల్లగొచ్చి కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా, మధ్యలో ముగ్గేగా అందంగా కనిపిస్తుంది. ఇంకా బయట కడుక్కుంటే ఒక పని అయిపోతుంది. వల్ల మబ్బులు వేసింది, కడగాలో లేదో ఆలోచిస్తున్నాను. కడిగేస్తే ఒక పని అయిపోతుంది. బట్టలు కూడా సగం అయ్యాయి. వాషింగ్ మిషన్ ఇవ్వండి అయ్యాయి. ఇది కూడా అయిపోతుంది. ఇంకా ఆపేసి మరి ఎండేసుకోవాలి. అంటే బుజ్జిగడ్డ బట్టలు అయితే బట్టల కారంలో వేసాను. వైట్ డ్రెస్ బాగా మురికి కట్టేస్తుంది చేశాను. ఇప్పుడు ఇది గొంజ ఏం చేస్తే క్లీనింగ్ అయితే అయిపోయింది. మెట్లు కూడా కడిగేసాను. మెట్ల నుంచి ఇదంతా ఆకులి సందులు అన్నీ కడిగేసాను. ముగ్గు పెట్టేశాను. కానీ ముగ్గుకి కర్నీ లేదు. ఏదో నాకు వచ్చినట్టు పెట్టినా. ఎందుకు అనుకున్నా, కొంచెం చినికలు ఎదురుపడుతున్నాయి. అదే ఏదో నాకు వచ్చినట్టు పెట్టాను కవగా. ఇప్పుడైతే ఒక బంగాళదుంప వండుతాను. పెండకి వండుదాం అనుకున్నాను కానీ కొంచెం టైర్డ్గా ఉంది, ఒంట్లో నీరసంగా ఉంది. తొందరగా ఇది వండి మేము చూస్తున్నాను. కొంచెం పెరిగేసుకొని తినేస్తాను. చారు కూడా చేసుకోలేదు. మా ఆయన కూడా వస్తే అయితే రానని సరే అందు గురించి ఇప్పుడైతే బంగాళదుంప కూర వండేస్తాను నేను. మనిషి కానీ మంచి ఎట్లేదు అనుకుంటున్నారు. అదేం లేదండి, పనంతా క్లీన్ చేసుకుని హాయి కూర్చొని తిందాం అనేసి కూర అయితే అయిపోయింది. బంగాళదుంప వండిసాను, వడ్డించుకున్నాను. తర్వాత రాత్రి కూర ఉంది కానీ బీరకాయ టమాటా పలుకుల కూర సరిపోతుంది. ఈ రెండు ఇప్పుడైతే తినేస్తాను నేను చక్కగా. మా ఆయన అయితే ఫోన్ చేశాను, చూస్తాను కొద్ది వాతావరణం కూడా మారుతుంది, వస్తే నాకైతే లేదు, నువ్వు తినేసే అనేసి అన్నారు. ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిందండి. వచ్చినప్పటికల్లా గేట్ కొంచెం మేఘాలు నల్లగా కొంచెం ఉరుముతుంది అనుకున్నప్పటికీ నల్ల మూసేసిందండి. నా ముగ్గు కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇవ్వండి కొంచెం ఇలా మేఘాలు వస్తున్నాయి. ఒక్కపోత వచ్చింది. పెద్ద వర్షం పడిపోతే బాగుంది, హాయిగా ఉంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది. నా బట్టలు కూడా గొంజాయించాను. నా బుజ్జిగడ్డ వైట్ డ్రెస్ నీళ్ళ రంగు పెట్టాను నేను, అయితే నీటి తెల్ల మెరుతుంది అనేసి. రాత్రికి అయితే సొద్దంపుల కూర అయితే వండుతున్నాను. అన్నం అయితే అవుతుంది, ఇటు పక్క పెట్టేశాను. ఇంకా టిఫిన్ బదులు ఇది బెటర్ కదా అనేసి చేస్తున్నాను. నా బుజ్జిగడ్డ అయితే మళ్ళీ సైకిల్ ఎక్కిస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. హోంవర్క్ రాయిన్స్ అండ్ రాగానే నా కూర అయితే అయిపోయింది. అందులో పక్కన చేగడాలు, బుజ్జిగడ్డ అరుపులు, అక్కడ వేడి నీళ్ళు, మా ఆయనకి ఇష్టమైన పిండోడేలు, గ్లాసు అన్ని తెచ్చుకొని రెడీగా కూర్చున్నాం. కలిసి ఇంకేంటి నోహి అయితే బిజీగా ఉన్నాడు. హార్ట్ భోగిస్తాడు, కొంచెం కళ్ళ కూడా వస్తుంది. ఈరోజు ప్రశాంతంగా మైండ్ అయితే గెలుపుతుంది, లోపల నొప్పి వస్తుంది. ఊరుకోరికే ఇరిటేషన్ వచ్చేస్తుంది, నాకైతే మరీ ఎక్కువ వస్తుంది. తప్పదు, పిల్లలంటే ఆర్డర్ అయితే ఆడతారు కాదు. ఇన్ని సంవత్సరాలు లేదు, సడన్గా రాగానే మోగిస్తున్నాడు. చూడేట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ కూడా. ఇదిగోండి ప్రజెంట్ అయితే భోజనాలు అయిపోయేవి, కింద పడుకోవడమే. చాలా రోజుల తర్వాత ముగ్గురు వచ్చాం ఒక రూమ్ లోకి. ముగ్గురు సరదాగా. నువ్వు చెప్పు, ఎప్పుడు నేను సింగిల్ గా చెప్తాను సరే తెలివేస్తున్నారు మా ఆయన. అందు గురించి ముగ్గురు సరదా మాట్లాడతాము, సరదా కూర్చో అంటాను. ఎదురు వస్తుంది పారిపోతాను. రండి అంటే నేను బజ్జంలో లాక్కుని వచ్చాను ఈ రూమ్ లో. ఏం వెళ్ళిపోయేవారు కదా, ఇప్పుడు గుండె చెప్తూ రాయి సరదాగా నువ్వు ఎప్పుడు వచ్చావు. మంచి షార్ట్ వీడియోలు తీయొచ్చు కదా, మంచి అంటే డాన్స్ అక్కర్లేదు, హమ్మింగ్ చేసుకుంటూ మామూలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేస్తే బాగుంటుంది. నువ్వు మంచి నువ్వు మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని మంచి తిని చేస్తే బాగుంటుంది. నేను చెప్తాను అలా చేయి చాలు. అవసరమైతే ధరణి హెల్ప్ తీసుకుని చెప్తుంది కదా. ఒక పాట మంచి పాట ఒకటి ఉందా లేదా? ఈసారి కలిసి మీ ఇద్దరికి
మీ అందరికి తీస్తాను దాంతో. ట్రై చేద్దాం. ఇదిగోండి మనోహి. నువ్వు చెప్పు. నోహి నీకు ఒక కథ చెప్పిదా? నీకు ఒక చెప్పండి కదా కథ. నీకు మామూలు కథలు చెప్పండి కదా బాబు ముందు. పెళ్ళికి కొద్దిలో ఏదో ఖర్చు చెప్పారు, ఏంటో గుర్తు రావట్లేదు కానీ నాకు గుర్తు వస్తుంది. కంపల్సరీ మీకే చెప్తాను వీడియో. ఎన్నో కథలు చెప్పాను. కథలు ఈ కథలు వద్దామా నా కొడుకు చెప్పక దయచేసి. అన్ని రీల్ స్టోరీలు వద్దు దయచేసి వద్దు. ఎందుకంటే అన్ని లవ్ స్టోరీలే చెప్తారు. ఆల్మోస్ట్ లవ్ స్టోరీలు అంటే రీల్ స్టోరీలే కదా. నాకు ఎంత పెద్ద కథ చెప్పారంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మీ దగ్గర ఇప్పుడు ఏం చెప్పను. అది పర్సనల్ గా చెప్పను. ముగ్గురు ఒకే దగ్గర ఉన్నప్పుడు మా ఇద్దరు మొదలు కంపల్సరీగా ఆ స్టోరీ నేను చెప్తాను. అది మీరే ఎలాంటి సమాధానం చెప్తే మీరు చెప్పండి. ఓకే బాయ్ బాయ్.